మరి ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? ధనవంతులు అనే కేటగిరీ మాత్రం స్వర్గంలోకి పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలా ఎందుకంటాడు అంటే అసలు దానికి కారణం ఏంటి, ఆ సందర్భం ఏంటి అని చెప్పి చూసినట్లయితే, అంతకుముందు ఒక ధనవంతుణ్ణి నీ ఆస్తి అంతా అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అంటాడు. అందుకు ఆ ధనవంతుడు ఒప్పుకోడు. అప్పుడు యేసు పై ప్రకటన చేస్తాడు. యేసు ఏ సందర్భంలో ఆ మాట అన్నాడు, ధనవంతులు అసలు స్వర్గానికి వెళ్ళరు అనే మాట ఎందుకు అన్నాడు అంటే, ఒక ధనవంతుడిని చూసి నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇచ్చేవయ్యా, అప్పుడు పరలోకంలో నీకు మంచి ఆస్తిపాస్తులు వస్తాయి, ధనం కలిగిద్ది అని చెప్పి అంటే ఆ ధనవంతుడు ఒప్పుకోడు. ఇష్టం లేక యేసు చెప్పిన మాటకి ఇష్టపడక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసు ఈ విధంగా చెప్తాడు అన్నమాట. కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరైనా తమకు కలిగిన దానిలో నుండి కొంత దానం చేయగలరు, కానీ అంతా అమ్మేసి బేదలకు ఇస్తే వాళ్ళ కుటుంబం రోడ్డున పడదా?